డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 17 జూన్ 2025 మంగళవారం. మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అనే దాని మీద మార్కెట్స్ మాత్రం డౌన్ అయింది. $212.85 పాయింట్లు, 212.85. బిఎస్సి సెన్సెక్స్ డౌన్ ఉంది. తర్వాత ఫ్రమ్ ద బిగినింగ్ కూడా డౌన్ అవుతూనే వచ్చింది, అలానే డౌన్ అయింది. కాకపోతే ఈరోజు ఓన్లీ ఐటీ సెక్టార్ ఒకటి పాజిటివ్లో ఉండటం, అవి ఎలా అనేది చూద్దాము. ఇక్కడ మొత్తం ఏవైతే సెక్టార్లు ఉన్నాయో ఈ సెక్టార్లలో ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్ని ఫార్మా మాత్రం బాగా పడటం జరిగింది. ఆ ఫార్మా సెక్టార్ ఎందుకు పడింది అనే దానికి ఎప్పుడైతే ఈ ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. ఈ ట్రంప్ ఫార్మా సుంకాలు, అంటే ఫార్మా మీద సుంకాలు వస్తాయి అని అతి త్వరలో అని చెప్పడంతో ఈ ఫార్మా స్టాక్స్ బాగా పట్టడం జరిగింది. లూపిన్, లారస్ ల్యాబ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి 4% వరకు పట్టాయి అన్నమాట. ఇక తర్వాత ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒక్క ఐటీ తప్ప మిగిలిన సెక్టార్లన్నీ డౌన్ అనేది మనం ఓకే. ఇక నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటిదంటే, ఏదైతే ఈరోజు వరల్డ్ మార్కెట్లు కూడా గమనించాలి. ఇప్పుడు మనం ఏదైతే మనీ కంట్రోల్ వెబ్సైట్లోకి వెళ్తే మనం ఇక్కడ మార్కెట్స్ చేస్తే గ్లోబల్ మార్కెట్స్ అని ఉంటాయి. ఇక్కడ ఈ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ కనుక మనం చెక్ చేసినట్టయితే ఈ గ్లోబల్ మార్కెట్స్లో ఏముంది, ఈ గ్లోబల్ మార్కెట్లో రాత్రి డౌ జోన్స్ బాగా ఫాలో అవడం జరిగింది, S&P నాస్డాక్ పెరిగిండు. ఇప్పుడు యూరోప్ మార్కెట్లు అన్నీ కూడా మైనస్లో నడుస్తున్నాయి. తర్వాత ఉదయం ఏషియన్ మార్కెట్లు కొన్ని పాజిటివ్లోనే ఉన్నాయి. నిక్కీ జపాన్ పాజిటివే ఉంది, తైవాన్ పాజిటివే ఉంది, జకర్తా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. అంటే కొన్ని పాజిటివ్లో ఉన్నాయి కొన్ని దేశాలు, కొన్ని నెగిటివ్లో ఉన్నాయి. మంది మాత్రం ఈ ఫార్మా సుంకాలు, ఫార్మా షేర్లు బాగా పట్టడంతో మన మార్కెట్లో ఒకటి. రెండోది బిఎస్సిలో ఇవాళ వీక్లీ సెటిల్మెంట్ ఒకటి సెన్సెక్స్కి, అదొక రీజను. ఇక వీటితో పాటుగా ఇప్పుడు మనకి ఈవెంట్స్ అంటూ లేవు. మళ్ళీ ఫస్ట్ వీక్ తర్వాతనే బోర్డు మీటింగు, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటి, ఫస్ట్ వీక్ వరకు ఏదైతే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయో ఆ టైం వరకు సైడ్ వేస్లోనే ఉంటుంది. తర్వాత మళ్ళీ జూలై 9కి ఈ టారిఫ్లు, సుంకాల మీద అమెరికా ట్రంప్ ఏదైతే ఉందో అది దాని మీద డెసిషన్ ఉంటుంది. ఆల్రెడీ రోజు ఒక అనౌన్స్మెంట్ రావటం, ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ యుద్ధ వాతావరణం అది నడుస్తూనే ఉంది, 5వ రోజుకి వచ్చింది. ఇక మనం ఎన్ఎస్సిలోకి వచ్చినట్టయితే ఎన్ఎస్సిలో ఏవైతే ఫాల్ ఎన్ని షేర్లు ట్రేడ్ అయినాయి మనం చూస్తే ఇక్కడ గమనించాలి. మనం ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు 2961 కంపెనీలు ట్రేడ్ అయితే 939 అడ్వాన్సు, 1946 డిక్లైన్స్, అన్చేంజ్డ్ 76. మనం ఒకటి గమనించాలి, అడ్వాన్సెస్ డిక్లైన్స్. అడ్వాన్సెస్ 939, డిక్లైన్స్ 1946. అంటే పెరిగినవి 935, తగ్గినవి 1946. ఎప్పుడైతే తగ్గినవి ఎక్కువ ఉన్నాయో మార్కెట్ పడ్డట్టు, పెరిగినవి ఎక్కువ ఉన్నాయి అనుకో మార్కెట్ పెరిగినట్టు, సింపుల్. ఇక మనం గమనించాలి, ఎవరైతే ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటారో అయితే మార్కెట్ పడ్డా పెరిగే షేర్లు ఉంటాయి, మార్కెట్ పెరిగినా తగ్గే షేర్లు ఉంటాయి. మన పని ఏంటిది, ఉదయం 9:15కి ఎవరైతే అబ్జర్వ్ చేస్తుంటారో ఈ ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్కి వెళ్ళి, ఈ ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లో ఎవరైతే మీరు ఈ వీడియో వింటున్నారో పొద్దున్నే 9:15కి ఏం చేయాలి, మార్కెట్ డౌన్ ఉండని అప్ ఉండని న్యూట్రల్ ఉండి మనకు సంబంధం లేదు. ఈ అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో 939 దాని మీద క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వచ్చేస్తుంది ఇక 939. ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ డౌన్లోడ్ అనాలి. ఈ డౌన్లోడ్ అనగానే అది మొత్తం 939 కంపెనీలు ఇక్కడ మనకి ఎక్సెల్కి వచ్చేస్తాయి. ఎక్సెల్లోకి ఎప్పుడైతే వచ్చినాయో మనము ఈ అడ్వాన్సెస్, డిక్లైన్స్ లిస్టు దగ్గర పెట్టుకొని దీంట్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి చూడాలి. ఇక్కడ మనం క్లిక్ చేసి ఈ అడ్వాన్సెస్, డిక్లైన్స్లో మళ్ళీ సార్ట్ అండ్ ఫిల్టర్కి వెళ్ళాలి, వెళ్ళి కస్టమ్ సార్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎల్టీపీ క్లిక్ చేసుకోండి. ఎల్టీపీ క్లిక్ చేసి స్మాలెస్ట్ లార్జెస్ట్ పెట్టుకోండి.
ఇంకో 39, 40 పైసలు, 50 పైసలు అట్లా కూడా ఉంటాయి. మనము చేంజ్ చూసుకోండి ఇక్కడ ఎంత పర్సెంటేజ్. మళ్ళీ సార్ట్ అండ్ ఫిల్టర్కి వెళ్ళండి, కస్టమ్ సార్ట్ కొట్టండి, కస్టమ్ సార్ట్ కొట్టి డి కేటగిరీ పర్సంటేజ్ చేంజ్, స్మాలెస్ట్ లార్జెస్ట్. ఇప్పుడే పెరిగింది క్రస్ట్ అట 0.01%. ఇలా మనం ఏవైతే ఉన్నాయో 0.03, 0.04, ఇట్లా 13, 14 ఇట్లా చెక్ చేయాలి. 939 కంపెనీలు ఉన్నాయి. ఉదాహరణకి ఏదైతే ఒక కంపెనీ ఉందనుకోండి, దాన్ని వెమ్మటే మళ్ళీ మనం ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి మళ్ళీ స్క్రీనర్ డాట్లోకి వెళ్ళాలి. స్క్రీనర్ డాట్లోకి ఉదాహరణకు 1-2 చూపిస్తా. ఇంకో వీల్స్ ఇండియా ఉంది. వీల్స్ 752.10 ఉంది. మీరేం చేయాలి, స్క్రీనర్ డాట్లోకి వెళ్ళాలి. స్క్రీనర్ డాట్లోకి వెళ్ళి వీల్స్ ఇండియా కొట్టాలి. వీల్స్ ఇండియా క్లిక్ చేయగానే ఇక్కడ 0.17% పెరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే రైట్, ఇక్కడ 68 కోట్లు వచ్చింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం 106 కోట్లు రావడం జరిగింది. ఇక మనం ఏం చేయాలి, వీల్స్ ఇండియా మార్కెట్ డౌన్ ఉంది కానీ ఇది 0.17% పెరిగింది. ఇక్కడ చార్ట్కి వెళ్ళాలి. ఇగో చార్ట్లోకి వెళ్తే ఇక్కడ నుంచి మూవ్ అయిండు, ఇవాళ కూడా సైడ్ వేస్లో ఉన్నాడు. ఓకే, కొనుక్కోవాలా లేదా అనేది చూసుకోవాలి. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ ఈక్విటీ ఎంత, రిజర్వ్ ఎంతో చూడాలి. ఇన్వెస్టర్స్కి వెళ్ళాలి. ప్రమోటర్ స్టేక్ ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత పీర్స్కి వెళ్ళాలి. పీర్స్కి వెళ్తే దానికి సంబంధించినటువంటి ఏవైతే సెక్టార్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తాయి. దాంట్లో ఇక్కడ ప్రాఫిట్ గ్రోత్ ఎంత ఉందో చూసుకోవాలి. సపోజ్ ఇప్పుడు వీల్స్ ఇండియా ఉంది, ప్రాఫిట్ గ్రోత్ వచ్చి 56% ఉంది. ఆ సెక్టార్లో హైయెస్ట్ వచ్చింది ప్రాఫిట్ ఇదే. ఇక మనం ఇది చూసుకొని మనము రెడీగా ఉండాలి. ఇలా మనము డైలీ పెరిగేవి చూసుకోవచ్చు, తగ్గేవి చూసుకోవచ్చు. మన పని ఇలా గమనించినట్లయితే మీకు ఇబ్బంది లేదు. మార్కెట్ ఎలా అన్నా ఉండని మీకు పైసలు వస్తాయి. మార్కెట్ న్యూట్రల్ ఉండని మీరు లాభంలో ఉండాలి. మార్కెట్ ఫాల్ అవని మీరు లాభంలో ఉండాలి. మార్కెట్ పాజిటివ్ న్యూట్రల్గా ఉన్నా మీకు రావాలి. ఏం చేయాలి, పెరిగే షేర్లు ఎప్పుడూ గుర్తుపట్టాలి అంటే పెరిగే షేర్లని nsindia.comలోకి వెళ్ళి nsindia.comలో ఈ విధంగా నేను ఏదైతే చూపించానో అడ్వాన్సెస్ డిక్లేర్ ఏది క్లిక్ చేస్తే అది వస్తుంది. మీకేం లేదు, ఎక్సెల్కి వెళ్తుంది. అది ఎక్సెల్కి వెళ్ళినాక చెక్ చేసుకోవచ్చు. ఇక 52 వీక్ హై క్లిక్ చేసి 57 వచ్చినాయి. ఇది 24. దీన్ని క్లిక్ చేసి మొత్తం 2961 వస్తాయి. మన పని ఏంటిది, లోయర్ సర్క్యూట్, అప్పర్ సర్క్యూట్. మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఎందుకు అప్పర్ సర్క్యూట్ పోయిందో చూసుకోండి, లోయర్ సర్క్యూట్ ఎందుకు పోయిందో చూసుకోండి. మనం ఏ రేంజ్లో కావాలంటే చూసుకోండి, బిలో 100, బిలో 200, ఇవన్నీ మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇటువంటివన్నీ కూడా ప్రతి వెబ్సైట్లో చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ ఒక్కొక్కటి నేర్చుకుంటూ మనం కనుక ట్రేడింగ్ కనుక చేయగలిగితే ఇది కూడా ఒక బిజినెసే, గ్యామ్లింగ్ కాదు అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.